నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక కీలకమైన చట్టంపై పెద్ద రగడే నడుస్తుంది. అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఈ భూముల చట్టంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల మధ్య తీవ్రమైన రాజకీయ చర్చ జరుగుతుంది. అసలు ఈ చట్టం ఏంటి, ఎందుకు వివాదంగా మారింది, ప్రజలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటి చెప్పాలంటే, ఇది మన భూములకు సంబంధించిన రికార్డులను పక్కాగా పారదర్శకంగా మార్చే ఒక ప్రయత్నం. దీని ప్రకారం ప్రభుత్వమే భూమికి సంబంధించిన పూర్తి హక్కులు ఎవరికి ఉన్నాయో నిర్ధారిస్తుంది. ఒకసారి టైటిల్ ఇచ్చాక దానిపై మళ్లీ కోర్టులకు వెళ్లే అవకాశం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇక భూ వివాదాలను తగ్గించాలనేది దీని ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ చట్టం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయాలని కూడా చూసింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ చట్టం వల్ల భూ వివాదాలు తగ్గి రైతులకు, భూ యజమానులకు ఎంతో మేలు జరుగుతుందని బలంగా వాదించారు. భూమికి సంబంధించిన మోసాలు తగ్గుతాయని కూడా తెలియజేశారు. కానీ అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ప్రజల భూములను లాగేసుకునే కుట్ర అని, దీనివల్ల భూములు అన్యక్రాంతం అవుతాయని కూడా ఆరోపించారు. ఇక భూ హక్కులను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకునే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తామని కూడా స్పష్టం చేశారు. ఇక ఇరు పక్షాల మధ్య ఈ తీవ్రమైన వాదనల నేపథ్యంలో ప్రజల్లో ఈ చట్టంపై గందరగోళం నెలకొంది. తమ భూములకు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. అందుకే ఇప్పుడు రెండు ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం ఈ చట్టంపై ప్రజలకు స్పష్టత ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంది. పాత చట్టం వల్ల కలిగే నష్టాలను, కొత్తగా తీసుకురాబోయే చర్యల ద్వారా భూములకు ఎలా భద్రత కల్పిస్తారో ప్రజలకు వివరించే ప్రయత్నాలు కూడా బాగా జరుగుతున్నాయి. మొత్తానికైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై వైఎస్ జగన్, ఇటు చంద్రబాబుల మధ్య రాజకీయ రగడ కొనసాగుతుంది. ఈ చట్టం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లోని భూ రికార్డులు, భూ వివాదాల పరిష్కారానికి ఎలాంటి మార్పులు తీసుకురానుందో మనం అందరం వేచి చూడాల్సిందే. అసలు ఈ చట్టం వల్ల ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి, ఈ చట్టం వల్ల నిజంగానే ప్రజలకు మంచి జరుగుతుందా, ఎవరి భూములు వాళ్ళకు వస్తాయా, ఎటువంటి గొడవలు జరగవా, లేకపోతే దీనిపైన ఏమైనా మస్క కొడుతున్నారా, ఇటువంటివన్నీ కూడా మనం వేచి చూడాల్సిందే. అసలు ఏంటి ఈ టైటిల్ యాక్ట్? ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.